నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? నిన్న ఏలూరు జిల్లా పర్యటనలో ఒక ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఇచ్చారంట. అయ్య బాబోయ్, పవన్ కళ్యాణ్ గారే షాక్ అయ్యారు అంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారు, ఎందుకు పవన్ కళ్యాణ్ షాక్ అయ్యారు అనే విషయం మీద ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకోబోతున్నాం. అయితే పని చేయించేవాడు కరెక్ట్గా ఉంటే పని చేసేవాడు కూడా అంతే కరెక్ట్గా ఉంటాడా అంటే ఎస్, ఉంటాడు అని చెప్పొచ్చు. ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే అంశం మీద ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏలూరు జిల్లాలో పర్యటించి కొన్ని రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు అన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. కాకపోతే ఆయన ఇంకా కొన్ని రకాల పనులు కూడా చేశారు. అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అదేమిటి అంటే, ఏలూరు జిల్లాలో నిన్న ఏం జరిగింది అంటే, ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామిని అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దర్శించుకొని అట్లాగే ఆలయాన్ని మొత్తం సందర్శించి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది గమనించారట. అలాగే ఆ దేవస్థానానికి సంబంధించి 30 ఎకరాల భూమిని, దానికి సంబంధించిన భూ హక్కు పత్రాలను కూడా దేవస్థానం అధికారులకు అప్పగించారట. అంతటితో ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఆలయానికి సంబంధించి 8.7 కోట్ల రూపాయలను రిలీజ్ చేయించి అభివృద్ధికి కేటాయించారట. అయితే ఆ అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు కూడా ఆయన నిన్నే చేశారు. అయితే గతంలో ఈ జగన్నాథపుర లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు రోడ్డంతా కూడా, ఆయన కాలినడకను వెళ్ళినప్పుడు రోడ్డంతా కూడా గతుకులుగా సరిగ్గా లేకపోయేసరికి అప్పుడు ఆయన హామీ ఇచ్చారంట, ఈ రోడ్లు ఖచ్చితంగా నేను బాగు చేయిస్తాను అని. సో అన్న మాట నిలబెట్టుకున్నట్టుగా ఆ రోడ్లకు సంబంధించి 1.50 కోట్ల రూపాయలను కూడా కేటాయించి ఆ రోడ్లను వేయించారట. మరి వేయించిన వెంటనే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. పవన్ కళ్యాణ్ గారి స్టైలే వేరు కాబట్టి అసలు ఎలా జరిగినాయి ఏంటి అనే దాని మీద, ఆ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళి ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటే వాళ్ళు కూడా ఆ రోడ్లు వేసినందుకు ఆనందం వ్యక్తం చేశారంట. అమ్మయ్య, రోడ్లు అయితే బాగుపడ్డాయి కదా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆనందం వ్యక్తం చేశారు. మరి పని అంత కరెక్ట్గా జరుగుతున్నప్పుడు మరి గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఊరుకోరు కదా. ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే, సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని చూడడానికి మాత్రమే జనాలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, డిప్యూటీ సీఎం చూడడానికి కూడా రావట్లా. వాళ్ళ గ్రామాలు బాగు చేసే ఒక రాజకీయ నాయకుడు కావాలి. ఆ నాయకుడు దగ్గరికి వెళ్తే తమ పనులన్నీ క్లియర్ అవుతాయి, ఆయన్ని కలవాలి అన్న ఉద్దేశంతోనే జనం కూడా, ముఖ్యంగా గ్రామాలకు సంబంధించి, ఎందుకంటే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి తమ గ్రామాలు బాగుపడతాయన్న ఆశ వాళ్ళ గ్రామాల్లో కూడా రోడ్లు వేయించాలి అంటూ నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి కొన్ని రకాల గ్రామాల వాళ్ళు ఏం చేశారంటే వినతి పత్రాలు కూడా సమర్పించారు. అయితే కమ్ టు ద పాయింట్ కార్యక్రమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ముగ్గురు వ్యక్తులు అంటున్నాను కదా, ఆ ముగ్గురు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అది ఏమిటి అంటే మ్యాజిక్ డ్రైన్. ఏంటి మ్యాజిక్ డ్రైన్ అని పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకున్నారంట. అసలు ఏమిటి అంటే, అసలు మ్యాజిక్ అంటే ఏమిటి? ఇట్లా అనగానే ప్రతిదీ కూడా వెంటనే ప్రత్యక్షం అవటం. సో ఒక డ్రైనేజీని కూడా 3 రోజుల్లో కేవలం 77,000 రూపాయలను మాత్రమే కేటాయించి 3 రోజుల్లో కంప్లీట్ చేశారంట. పవన్ కళ్యాణ్ గారు కూడా హవక్కయ్యారంట. అవునా, నిజమా, అసలు ఏంటి, ఏం జరుగుతోంది, అసలు ఈ ప్లాన్ ఎవరిది, ఎవరెవరు ఇంప్లిమెంట్ చేశారు ఏంటి, వాళ్ళని పిలవండి అన్న ఉద్దేశంతో వాళ్ళని పిలిపించి వివరాలు అడిగి తెలుసుకొని ఆయన కూడా హవక్కయ్యారంట. అయితే ఈయన పెద్ద హీరో కదా, మరి ఆ ముగ్గురిని కూడా హీరోలు చేయాలన్న ఉద్దేశంతో ఆ ముగ్గురిని పిలిపించారంట. అందులో మొదటి హీరో ఎవరో తెలుసా? శ్రీనివాసరావు, MGNREGS ఫీల్డ్ అసిస్టెంట్ అనమాట. ఇతనే ఐడియా ఇచ్చిన వ్యక్తి కూడా. రోజుకి 40 మంది వర్కర్లను కేటాయించి రేయింబవళ్ళు కూడా వెంటనే వాళ్ళ కూడా ఉండి వర్క్ చేయించారట, కేవలం 3 రోజుల్లోనే. ఇక రెండో వ్యక్తి ఎవరో తెలుసా? రెండో హీరో ఎవరో తెలుసా? రమేష్, టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. పెరుగుతున్న సాంకేతికతను ఎందుకు ఉపయోగించుకోవాలి అని చాలా మంది సూచిస్తూ ఉంటారు కదా, అది ఎందుకు అనేది ఇక్కడ తెలిసిపోతుంది. టెక్నికల్ వైడ్గా ఏమేమి ఐడియాస్ ఇవ్వాలి ఏంటి అనేది ఇతనే చూసుకున్నాడట. రమేష్ ఏం చేశాడు అంటే, రోడ్లు వేయాలి అంటే కంకర కానీ, లేకపోతే సిమెంట్ బస్తాలు కానీ, లేకపోతే రకరకాలు కానీ ఏం కావాలి అంటే పక్క ఊర్లోంచి తెప్పించడం, లేకపోతే 2 రోజుల తర్వాత ఆగిరండి అని చెప్పడం, ఇలా జరుగుతూ ఉంటాయి కదా. అటువంటి అన్నిటిని పక్కన పెట్టేసి ఏం చేశారు అంటే, లోకల్గా ఏ రాళ్ళు దొరుకుతాయి, ఏమి దొరుకుతాయి అనేది చూసుకున్నారట. చూసుకొని ఏం చేశారు అంటే, లోకల్గా దొరికే రాళ్ళు అలాగే సిమెంట్ బస్తాలను తీసుకొని ఆ డ్రైన్ని చక్కగా ఫినిషింగ్ చేశారట.
మరి టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఎందుకు? ఇందుకే కదా. ఇక మూడవ హీరో ఎవరు అనుకుంటున్నారు? వెంకటేశ్వర్లు. అతను ఎవరు అంటే పంచాయతీ సెక్రటరీ, పవన్ కళ్యాణ్ గారి మానస పుత్రిక, పంచాయతీరాజ్ శాఖ. ఎందుకు మానస పుత్రిక అని అంటున్నాము అంటే గ్రామాలు బాగుపడతాయి అంటే పంచాయతీలు పర్ఫెక్ట్ గా పనిచేయాలి అనేదే పవన్ కళ్యాణ్ గారి కోరిక. మరి పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి అని ఆయన ఎందుకు అన్నారో తెలుసా? ఇగో ఈ వెంకటేశ్వర్లు గారు చేసిన పనిని చూస్తే ఎస్, పవన్ కళ్యాణ్ గారి దృష్టి మామూలు దృష్టి కాదు, చాలా దూర దృష్టి అని సామాన్యులు కూడా చెప్తారు. ఈ వెంకటేశ్వర్లు పంచాయతీ సెక్రటరీ ఏం చేశారు అంటే ఈ ఫైల్స్ అన్ని కూడా వెంటనే క్లియర్ చేయించేసి ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ చేశారంట. ఈ ఫండ్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో విత్ ఇన్ 15 minutes లో పనులు అయితే చకచకా స్టార్ట్ చేసేసారంట. పంచాయతీరాజ్ చూసారా, స్వయం ప్రతిపత్తి ఎందుకు ఉండాలనుకుంటున్నారు? ఇందుకే టకటకా నిధులు వచ్చేస్తే పనులు కూడా చకచకా జరుగుతాయి అనేదే ఆయన ఉద్దేశం. మరి ఇంత స్టోరీ విన్న పవన్ కళ్యాణ్ గారు అవాక్కయ్యారు అంటే ఎందుకు అవాక్కవరు? మ్యాజికే కదా ఇది. మ్యాజిక్ డ్రైన్ అంటే మరి వాళ్ళ ముగ్గురిని పిలిపించారంట. వాళ్ళకు కూడా ఒక మ్యాజిక్ చేసి చూపించారు. ఏంటి అంటే సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే వాళ్ళ ముగ్గురిని పిలిపించి వాళ్ళ ఐడియాలు షేర్ చేసుకొని సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళకి శాలువా కప్పి సన్మానించి వాళ్ళను మెచ్చుకోవడం జరిగింది. ఎవరికి సాధ్యమవుతుంది చెప్పండి? పని చేయించుకునేవాడు కరెక్ట్ గా ఉంటే పని చేసేవాడు ఎంత ఇంట్రెస్ట్ తో పని చేస్తాడో అనేది ఇది సరిపోదా ఉదాహరణ? ఒకసారి మీరే ఆలోచించండి. ఇంకా దీంతో ఆపేస్తారా? ఒక మ్యాజిక్ జరిగిందంటే ఎవరైనా ఆపేస్తారా? ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపేస్తారా? ఆపరు. అందుకే ఏం చేశారంటే రాష్ట్రం అంతటా కూడా ఇటువంటి మ్యాజిక్ డ్రైన్స్ కు సంబంధించి ఇటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కి సంబంధించిన పనులు చేయించండి అని ఆదేశాలు జారీ చేశారంట. మరి ఇంత గొప్ప పని చేసినప్పుడు మెచ్చుకోవాలి కదా అని చాలా మంది చెప్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏం మాట్లాడినా ఎంత డెప్త్ గా మాట్లాడతారు, ఆయన ఏం చేసినా ఎంత డెప్త్ గా చేస్తారు అనేది ఈ కొన్ని ఉదాహరణలైనా చెప్పుకోవాలంటే చాంతాడంత ఉంటది. సో ఆయన పర్యటనల సందర్భంలో జరుగుతున్న ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఇవి చిన్న చిన్నవిగా కనపడతాయి చెప్పుకోవటానికి, కానీ పని చేసే వాళ్ళకు తెలుస్తుంది. 3 రోజుల్లో కేవలం 3 రోజుల్లో ఒక డ్రైన్ ని కంప్లీట్ చేయటం అనేది గత చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఏమిటి అంటే జనరల్ గా పని చేయించేవాడు కరెక్ట్ గా లేకపోతే ఎప్పుడో వస్తారులే, ఎప్పుడో చేస్తారులే, చేద్దాంలే అనే దాంట్లోనే ఉంటారు. కానీ చేయించేవాడు కరెక్ట్ గా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పరిశీలిస్తారో తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? శ్రద్ధతో చేస్తారు, అట్లాగే భక్తితో చేస్తారు. స్వామి భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎంత ప్రేమిస్తామో ఆ పనిని అంతే విధంగా రిజల్ట్స్ కూడా వస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారా అంటే ఎస్ అని చెప్తున్నారు చాలా మంది. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.